చంద్రబాబు గారు రైతులను ఆదుకుంటామని లండన్ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు కోడూరు వచ్చి అండగా నిలబడతానని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వస్తున్నారు. అసలు రైతులకి న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారా లేదా ఈ కూటమి ప్రభుత్వంలో? న్యాయం జరగదండి. రైతులకి న్యాయం జరగదు. రైతుకి న్యాయం జరిగిందల్లా జగన్ ప్రభుత్వం, లేబర్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం. ఒక లేబర్ బతికింది జగన్ ప్రభుత్వంలో. 5 సంవత్సరాల్లో లేబర్ అన్నవాడు అమ్మఒడి పథకాల కానించి అన్ని పథకాల కానించి జగన్ ప్రభుత్వంలో అన్ని అమలు పొంది రైతుగా ఒక లేబర్ని రైతుగా బతికేటట్టు చేశాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి. ఆ పథకాలు తీసుకుని అసలు మీకు ఏమన్నా ఉపయోగపడినాయి? అవి ఏ రకంగా అయినా ఇప్పుడు వరకు మాకు ఏ పథకాలు ఉపయోగపడాల. జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పథకం ఉపయోగపడింది మాకు. నాకు 2 పిల్లలు 15,000 రూపాయలు కడిగేసాడు. నేను 5 సంవత్సరాల్లో 2 ఎకరాల పొలం చేస్తే నాకు 5 సంవత్సరాలు నాకు పొలం కాగితాలు ఇస్తే 13,000 రూపాయలు రైతు భరోసా నాకు అందింది. వసతి దీవెన అందింది, విద్యా దీవెన అందింది, రైతు భరోసా అందింది, మొత్తం చేయూత ఆసరా అన్ని ప్రతి ఒక్క పథకం అన్ని విధాలుగా తీసుకుని. నువ్వు పనికి వెళ్ళావా లేదు ఇంటికాడ కూర్చుని పని చేయకుండా ఇంటికాడ కూర్చున్నావా? పని చేసేవాళ్ళే మేము ఎప్పుడు నిత్య పని చేస్తాం. ఎవరు వచ్చినా మాకు పని మాత్రం మానవుగా కష్టపడి పని చేయాలి. జగన్ వచ్చిన కూర్చోబెట్టి పెట్టడం, చంద్రబాబు వచ్చిన కూర్చోబెట్టడం పని తప్పదు. కానీ కొన్ని విషయాల్లో జగన్ ప్రభుత్వంలో కొంతగా మాకు నిలబడి సాయం చేశాడు. అంతకుముందు ఎవరు చేయనట్టుగా చేశాడా? చేయని విధంగా చేశాడు. ఎవరు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా పెద్ద హాస్పిటల్లో పెద్ద బళ్ళు, భోజనాలు పిల్లలకి ఏర్పాట్లు చేసింది ఎవరండి? చెంటున్నర స్థలం ఇచ్చి మా కపిలేశ్వరం గ్రామంలో నా ఎత్తున మెరకదోరిచ్చి బుసకదోరిచ్చి ఇల్లు కట్టించాడు. చెంటున్నర భూములు 4 లక్షల రూపాయలు పెట్టి ఒక్కొక్కటి ఇల్లు కట్టించాడు. అదే జగన్ ప్రభుత్వం మళ్ళీ 5 సంవత్సరాల్లో వస్తే పేదవాడు ఉన్నాడు కాదు, మొత్తం రైతు, సన్నకారు రైతు, 4 ఎకరాలు పొలం చేసేవాడు కూడా సన్నకారు రైతుగా బతికేవాడు వాళ్ళు జగన్ ప్రభుత్వం వస్తే. మేము ఇవాళ 4 ఎకరాలు పొలం చేస్తున్నాం. మేము మా చేను పంట మొత్తం పోయింది. ఏమవుతారు చంద్రబాబు నాయుడు? ఎకరానికి 35,000 ఖర్చు పెట్టుకున్నాం. కౌలు రైతులకి ఇచ్చే డబ్బులు ఏమన్నా రాలేదు మీకు? ఏమి రాలా? 10 రూపాయలు రాలా? మీ పల్లెల్లో మీ ఊళ్ళల్లో రాపించేవాళ్ళు పొలాలు రాసుకుంటా కాగితాలు తీసుకున్నారు. అక్కడ ఆర్థిక కేంద్రంలో ఏమంటున్నారు తెలుసా? 4 ఎకరాలు 30 సెంట్లు నేను పొలం చేస్తున్నా కవులే. నేను నా ఎకరానికి 35,000 ఖర్చు పెట్టుకున్నా. మొత్తం నా 13-18 విత్తనం రకం ఎర్రబొట్టు కింద పడితే మొలకొచ్చేస్తాయి, పని చేయు. నేను మన కాగితాలు ఎత్తే ఏమన్నా తెలుసా? నువ్వు కాగితాలు ఎత్తున్నావు, రేపొద్దు నీకు ఒడ్డు గిట్టుబాటు ఇది పైకి వెళ్ళిపోతాయి. నువ్వు ఒడ్డు చనిపోయినప్పుడు ఎకరానికి నీకు 1,300, 1,200 వస్తాయండి. చంద్రబాబు నాయుడు ప్రకటించింది 1,800 అయితే రైతుకి 1,200, 13 ఇస్తే ఏ రకం సన్నకారు రైతుకి ఏ రకంగా మీకు గిట్టుబాటు ధర అవుద్ది? ఆయన ఎకరానికి 10,000 వేసినా కానీ వ్యవసాయం గిట్టదు. ఎకరానికి 10,000 వేసినా గిట్టదు. నువ్వు ఇది ఆర్థిక సహాయం ఎంత చేస్తావో, ఇది ఇప్పుడు తుఫాన్ బాధ్యత పడిపోయిన ఆర్థిక సహాయం ఇది ప్రతి ఒక్క మానవుడికి. జగన్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ చేశారు, పొలం ఇన్సూరెన్స్ చేశారు. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు. ఈ క్రాపింగ్ పెట్టాడు. ఇన్సూరెన్స్ అంటే జగన్ నేను చేసే పొలానికి కూడా ఇన్సూరెన్స్ కట్టి జగన్ ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ కట్టించాడు. అది లేదు ఇప్పుడు. ఈ 10,000 రూపాయలు ఇచ్చినా రైతుకి గిట్టుబాటు అవ్వదు. అన్ని పెట్టుబడులు ఎంత ఇస్తామని ప్రకటన చేశారు? ఇప్పుడు వరకు ఏమైనా చేశారు? 2,000, 3,000 అన్నారు. అయితే ప్రకటన అయితే మాకు తెలియదు. 2-3 వేల రూపాయలు అమ్మండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రైతులను ఆదుకుంటాను, నేను అండగా ఉంటాను అంటున్నారు. దాని గురించి ఏమంటావు? మొన్న వెళ్ళారు కోడూరు వెళ్ళారు. ఏం ఆదుకుంటారండి? ఆదుకుంటాం అన్నది లేదు. ఎవరు ఆదుకుంటాం అన్నది లేదు.